చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు మరో కీలక ఆవిష్కరణ చేశారు. తుఫానులను మరింత ఖచ్చితంగా అంచనా వేయగల ఆధునిక పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ వెల్లడించారు. సముద్ర పర్యవేక్షణతో పాటు తీర ప్రాంత కార్యకలాపాలకు అవసరమైన డేటాను సేకరించేందుకు ఇది ఉపయోగపడనుంది. దేశంలోనే తొలిసారిగా అలల శక్తితో పనిచేసే స్వదేశీ పరికరాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ పేరుతో ఈ పరికరాన్ని రూపొందించారు. చెన్నై సముద్ర తీరంలో 50 మీటర్ల లోతులో ఈ పరికరాన్ని విజయవంతంగా పరీక్షించారు. సముద్రపు నీటిలో లవణీయత, ఉష్ణోగ్రతలు వంటి అంశాలు తుఫాను ఏర్పడడం, దాని తీవ్రత, దిశ, మార్పు, బలహీనత వంటి అంశాలను ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. ఇప్పటి వరకు తుఫాను సమాచారాన్ని సేకరించేందుకు సముద్ర మట్టం కింద మ్యూరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి 10 సెన్సార్ల ద్వారా డేటా సేకరిస్తున్నామని చెప్పారు. అయితే కొత్తగా రూపొందించిన ఈ పరికరం ద్వారా 12 సెన్సార్లు చేసే పనిని ఒక్క సెన్సార్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. సముద్ర అలల శక్తిని వినియోగిస్తూ పరికరం పైకి కిందకు కదిలే విధంగా దీనిని రూపకల్పన చేశారు. ఈ పరికరాన్ని సముద్ర అలల లక్షణాలను అధ్యయనం చేసే వేవ్ రైడర్ బోయ్కు సుమారు 55 మీటర్ల లోతులో అనుసంధానిస్తారు. వాటి నుంచి అందే సమాచారాన్ని విశ్లేషించి తుఫానుల దిశ, తీవ్రతను ముందుగానే ఖచ్చితంగా అంచనా వేయగలవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.